అందరూ మీట్లో పెట్టండి సార్, మీట్లో ఉండండి. ఓకే, కనిపిస్తుందా అండి? అందరికీ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. సో ఈరోజు మనం ఎస్ఏపి ఫికో డెమో క్లాస్ చెప్పుకుంటున్నాము. ఎస్ఏపిలో ఫికో అనేది ఒకటి సపరేట్గా ఒకటి మనకి టూల్ ఒకటి ఉందన్నమాట. సో అసలు ఈ ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి అసలు ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి, వీటి గురించి మనం ఒక డెమో సెషన్ చెప్పుకుందాము. 1 hour ఉంటుందండి డెమో సెషన్. సో వినేవాళ్ళందరూ కూడా మ్యూట్లో పెట్టండి సార్. ఫస్ట్ మీరు అందరూ కూడా మ్యూట్లో ఉండాలండి. మీరు మ్యూట్లో ఉంటే నాయిస్ రాకుండా ఉంటుంది కాబట్టి నా క్లాస్ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అట్లాగే కెమెరాస్ ఆఫ్ చేసేయండి సార్. కెమెరా అవసరం లేదు, జస్ట్ నా స్క్రీన్ మీకు కనిపిస్తుంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. మ్యూట్లో పెట్టండి ఎవరన్నా. అందరూ మ్యూట్లో ఉండాలి, డిస్టర్బెన్స్ వస్తుందండి. రఘునాథ్ గారు సార్, మీరు మ్యూట్లో పెట్టాలి సార్. హలో, మ్యూట్లో ఉండాలండి. మ్యూట్లో లేకపోతే రిమూవ్ చేసేస్తాం సార్, ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేయాలి మనం, 10 minutes అయిపోతుంది. కెమెరా ఆన్ చేశారు మేడం, కెమెరా ఆఫ్ చేయండి. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ? కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఎస్ఏపి అంటే ఏంటి అనేది కనిపిస్తుందా మీకు? ఓకే, సారీ నో సార్, నాకు కనిపించట్లేదు సార్. మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే, జూమ్ అవుతుంది సార్, బాగా జూమ్ అయింది సార్. ఓకే, అంటే మీకు కనిపిస్తుంది కదా ఎస్ఏపి అంటే ఏంటి అని తెలుగులో? బాగా సార్. ఓకే ఓకే ఫైన్ సార్. ఓకే, కనిపిస్తుంది కదా? ఓకే, ఫైన్ ఫైన్. సో అసలు ఫస్ట్ ఎస్ఏపి నేర్చుకోబోయే ముందు మనము అసలు ఎస్ఏపి అంటే ఏంటనేది ఫస్ట్ తెలియాలండి మనకి. ఎస్ఏపి అంటే ఏంటి అనేది తెలిస్తేనే అసలు ఎస్ఏపి మనం నేర్చుకోవచ్చా వద్దా, మనం అసలు ఏంటి ఎస్ఏపి అనేది ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎస్ఏపి అనేది ఏంటో కూడా మనం తెలియకుండా నేర్చుకోవాలంటే అసలు ఏం నేర్చుకుంటున్నాం ఏంటో కూడా అర్థమవుతుంది అనమాట. అసలు ఎస్ఏపి అనేది ఏంటంటే ఇది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారండి. ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రతి కంపెనీ కూడా, ప్రపంచంలో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి అనమాట. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఎంఎన్సి కంపెనీస్ ఉంటాయి. ఎంఎన్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ అంటారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, తర్వాత మామూలుగా మధ్య తరహా పరిశ్రమలు కొన్ని ఉంటాయి, తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, ఎంఎన్సీస్ అంటారు. అంటే ఇంటర్నేషనల్ గా వాళ్ళ యొక్క కార్యకలాపాలు అవన్నీ కూడా నిర్వహించేటటువంటి కంపెనీలు ఉంటాయి అన్నమాట. ఇట్లా చాలా రకాల కంపెనీలు ఉంటాయి. ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక కంపెనీ అవ్వచ్చు. ఆ కంపెనీకి అవసరమైనటువంటి అన్ని రకాల అవసరాలన్నీ కూడా తీర్చడానికి ఈ ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుందండి. ఒక్కొక్క కంపెనీలో చాలా రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, ఓకే, ఇంకా చాలా రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ డిపార్ట్మెంట్స్ కి అవసరమైనటువంటి, లేకపోతే ఒక కంపెనీలో లేకపోతే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అన్ని రకాల అవసరాలు తీర్చడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. మార్కెటింగ్ ఉంటుంది, ఎగ్జాంపుల్ కంపెనీలో మార్కెటింగ్ అనేది బ్యాక్ బోన్ అంటారు ఎనీ కంపెనీకి లేకపోతే ఎనీ ఆర్గనైజేషన్ కి. ఆ మార్కెటింగ్ సంబంధించిన అవసరాలన్నీ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది తీర్చగలదు అనమాట. ఒక ప్లాంట్ ఉంటుంది, ప్లాంట్ మెయింటైన్ చేయాలంటే ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి చేయడానికి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా చాలా ఉంటాయి. ప్రతి కంపెనీలో కూడా హెచ్ఆర్ ఉంటుంది, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, అంటే మ్యాన్ పవర్ని ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన అవసరాలు అన్నీ కూడా, అంటే ఒక కంపెనీని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి అవసరమైనటువంటి అన్నీ కూడా మన ఎస్ఏపి సాఫ్ట్వేర్లో దొరుకుతాయి అన్నమాట. మామూలుగా కొన్ని ఇప్పుడు ఒక కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి అవసరమైనటువంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ కొనుక్కోకుండా అన్ని డిపార్ట్మెంట్స్కి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఫైనాన్స్కి సంబంధించింది అవ్వచ్చు, హెచ్ఆర్కి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సరే, ప్లాంట్ మేనేజ్మెంట్కి సంబంధించింది అవ్వచ్చు, క్వాలిటీ కంట్రోల్ అవ్వచ్చు, ఓకే, మార్కెటింగ్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించింది అవ్వచ్చు, సేల్స్కి సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా సరే వీటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడానికి, లేకపోతే ఆ ప్లాంట్ మెయింటైన్ చేయడానికి, దానికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ లాస్ అకౌంట్స్ అన్ని తయారు చేసుకోవడానికి, ఒక కంపెనీ ఎలా రన్ అవుతుంది అనేది కంట్రోల్ చేసుకోవడానికి
వేస్టేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఏంటంటే ఎస్ఏపి అనేది ప్రపంచంలో చాలా రకాల దేశాల్లో అరౌండ్ ఆల్మోస్ట్ 70%, అట్లీస్ట్ 60% వరకు కంపెనీలు అందరూ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్నే వాడుతున్నారు. ఎందుకంటే ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొనుక్కుంటే ఇది ఒక బిజినెస్ సూట్ లాంటిది అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. అందువల్ల ఈ ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ అనేది ప్రపంచంలో బాగా ఫేమస్ అయింది. ఈ సాఫ్ట్వేర్ అనేది మన ఇండియాలోనే కాదు, ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల ఎంఎన్సీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాయి. ఎందుకంటే ఒక ఎస్ఏపికి సర్వర్ యాక్సెస్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మెయింటెనెన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. అన్ని డివిజన్స్, అన్ని పార్ట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఒక కంపెనీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్, ఒక బిజినెస్ సూట్ ని మెయింటైన్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని కాన్ఫిగరేషన్స్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ లో ఉంటాయి అన్నమాట. వినిపిస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా నాకు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. మ్యూట్ లో పెట్టండి. ఓకే, సో అలా అన్నమాట. తర్వాత అసలు ఎస్ఏపి అంటే అసలు ఏంటి అనేది మనం జస్ట్ మీకు మామూలుగా అర్థమయ్యే విధంగా చెప్పాను అనమాట. వాట్ ఈజ్ ఎస్ఏపి? డిఫైన్ అండ్ మీనింగ్ అనమాట. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించుకుని మనం సిస్టమ్ అప్లికేషన్స్ అంటే మనం కంప్యూటర్స్ వీటి ద్వారా ఉపయోగించుకుని మన యొక్క డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మీట్లో పెట్టండి సార్. మన యొక్క సార్ ఏంటండి మీ వాయిస్ మ్యూట్ లో పెట్టాలి అన్నది, మ్యూట్ లో పెట్టండి. నాది నాకే అనిపిస్తుంది, లేకపోతే అందరూ మ్యూట్ లో ఉండాలి. ఎవరన్నా మైక్ ఆన్ చేసి ఉంచారా? మ్యూట్ లో ఉంచండి. ఓకే, ఫైన్. వినిపిస్తుంది? ఫైన్ కదా? ఫైన్ కదండి? వినిపిస్తుంది సార్. ఫైన్ సార్. స్క్రీన్ ఫుల్ గా కనిపిస్తుంది కదా? ఇబ్బంది ఏం లేదు కదా? ఎస్ఏపి ఫికో వాట్ ఈజ్ ఎస్ఏపి అనేది మొత్తం కనిపిస్తుందా? ఫుల్ స్క్రీన్ క్లారిటీగా కనిపిస్తుంది కదా? ఓకే కదా? ఓకే, మ్యూట్ లో పెట్టండి. సో మనం కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ చాలా చాలా ఉపయోగిస్తుంటాం. ల్యాప్టాప్స్ ఇవన్నీ లేకపోతే ఎనీ సిస్టమ్స్ అనమాట. సిస్టమ్ అప్లికేషన్స్ ని బేస్ గా చేసుకుని ఒక కంపెనీకి సంబంధించినటువంటి డేటా అనేది ప్రాసెస్ చేసుకోవడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒక కంపెనీలో ఉన్నటువంటి డేటా ఉంటుంది, ఏదైనా సరే, ఎనీ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ కి సంబంధించింది అవ్వచ్చు, మార్కెటింగ్ సంబంధించింది అవ్వచ్చు, సేల్స్ కి సంబంధించింది అవ్వచ్చు. ఈ డేటా అంతా కూడా ప్రాసెస్ చేసుకోవడానికి, మనం స్టోర్ చేసుకోవడానికి, లేకపోతే కాన్ఫిగరేషన్స్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉపయోగపడుతుంది అనమాట. సో అందువల్ల ఎస్ఏపి అనేది మార్కెట్లో లీడింగ్ సాఫ్ట్వేర్ అండ్ బాగా డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్ అనమాట. ఎస్ఏపి నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు అనమాట. ఎస్ఏపి అనేది అందుకే అంత ఫేమస్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కువ ఐటీలో నేర్చుకుంటున్నటువంటి సాఫ్ట్వేర్ కూడా ఎస్ఏపినే. ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్ అనమాట. సో అసలు ఎస్ఏపి అనేది మనకు మామూలుగా ఇది అప్లికేషన్స్తో, సిస్టమ్ అప్లికేషన్స్తో బేస్ అయ్యి డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి, అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి డేటాని స్టోర్ చేసుకోవడానికి, లేకపోతే డేటా మొత్తం కూడా మనం ప్రాసెస్ చేసుకోవడానికి, మనకు అవసరమైన విధంగా మనం మార్చుకోవడానికి ఈ ఎస్ఏపికి సంబంధించినటువంటి డేటా అనేది, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. అందువల్ల ఈ ఎస్ఏపి అనేది మామూలుగా ఏంటి ఎస్ఏపి అంటే, ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. డేటాను మొత్తం కూడా ప్రాసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది. ఓకే, చూద్దాం. ఎస్ఏపిలో మామూలుగా చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎనీ కంపెనీ, లేకపోతే ఏదన్నా కంపెనీ చూద్దాం. మామూలు లోకల్గా మనం హీరో కంపెనీ ఉంది. హీరో హోండా, అప్పుడు ఈ మధ్యన హీరో అయింది అనుకోండి, హీరో హోండా అనుకున్నాము. వాళ్ళకి సంబంధించి చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి. స్ప్లెండర్ ఉంది, గ్లామర్ ఉంది, తర్వాత ప్యాషన్ ప్రో ఉంది. ఇట్లా రకరకాల ప్రోడక్ట్లు ఉంటాయి. ఇప్పుడు బ్రిటానియా ఉంది. బ్రిటానియా వాళ్ళకి చాలా రకాల ప్రోడక్ట్లు ఉంటాయి. క్రీమ్ బిస్కెట్ అంటాడు, ఇంకోటి అంటాడు, నూడిల్స్ అంటాడు, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. మారుతి ఉంది. మారుతి వాడికి రకరకాల కార్లు ఉంటాయి. సుజుకి ఉంటుంది, లేకపోతే ఆ షిఫ్ట్ ఉంటుంది, డిజైర్, రకరకాలు ఉంటాయి అనమాట. 800, నానో, ఇట్లా రకరకాలు ఉంటాయి అనమాట. అట్లాగే మన ఎస్ఏపి వాళ్ళకు కూడా రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనమాట. వీటన్నిటినీ కూడా ఎస్ఏపి ప్రొడక్ట్స్ అంటారు. ఎస్ఏపి వాళ్ళకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. బట్ మనం వాటిలో కొన్ని ప్రొడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్ఏపిని మామూలుగా ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ ని ఈఆర్పిస్ అంటారు. ఈఆర్పిస్ అంటే
ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్ని, అంటే ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ అని అర్థం అనమాట. ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్స్ అన్నిటినీ కూడా ఒక ప్లాన్ ప్రకారం మనం ఉపయోగించుకోవడానికి ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్స్ అన్నిటినీ కూడా ప్లాన్డ్ గా మనం ఉపయోగించుకోవడానికి. ఒక కంట్రీ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే మన కంట్రీలో ఉన్నటువంటి మానవ వనరులు అంటారు, అంటే హ్యూమన్ కి ఉపయోగపడేటటువంటి వనరులన్నీ కూడా బాగా ఉపయోగించుకున్నట్లయితే కంట్రీ డెవలప్ అవుతుంది. అట్లాగే ఒక ఆర్గనైజేషన్ బాగా డెవలప్ అవ్వాలంటే ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అంటారు. ఈఆర్పి అంటారు దీన్ని. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ రిసోర్స్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ కంపెనీ డెవలప్ అవ్వాలంటే. అందుకే ఎస్ఏపి వాళ్ళు ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ని లాంచ్ చేయడం జరిగిందనమాట. వీటిని ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. అంటే ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ని లేకపోతే ఈ ప్రొడక్ట్స్ ని ఉపయోగించి ఒక కంపెనీని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ లో ద్వారా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అట్లాగే ఎస్ఏపిలో ఈఆర్పి ఉంది, అట్లాగే సిఆర్ఎం ఉంది, కస్టమర్ రిలేషన్షిప్ అండ్ మేనేజ్మెంట్ అంటారు. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ అండ్ మేనేజ్మెంట్. అంటే మనకి ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, వెళ్ళిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్ అగైన్ అని చెప్పేసి ఏదైనా మెసేజ్ పెడుతుంటారు కంపెనీ వాళ్ళు, మార్కెటింగ్ సంబంధించిన మెసేజ్ వస్తుంటాయి. బిగ్ బజార్ లో ఆఫర్ ఉంది, లేకపోతే రిలయన్స్ ఫ్రెష్ లో ఆఫర్ ఉందని చెప్పేసి మెసేజ్ వస్తుంటాయి అనమాట. ఇవంతా కూడా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కింద వస్తుంది అనమాట. అంటే కస్టమర్స్ తోటి ఎట్లా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనేది ఒక సపరేట్ గా ఇది ఒక టూల్ అనమాట ఎస్ఏపి వాళ్ళది. తర్వాత ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇంకొక టూల్ ఉంది ఎస్ఏపి వాళ్ళది. అంటే ప్రొడక్ట్ ని సంబంధించినటువంటి లైఫ్ సైకిల్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ సాఫ్ట్వేర్ లో ఇందులో ఉంటుంది అనమాట. తర్వాత ఎస్ఆర్ఎం అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట, సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనమాట. ఇట్లా చాలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనమాట. తర్వాత ఇంకొక సాఫ్ట్వేర్ కూడా ఉంది, సప్లై చైన్ మేనేజ్మెంట్. వీటితో పాటు హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. అట్లాగే ఈ మధ్యన రీసెంట్ గా వస్తుంది ఈసీసీ వెర్షన్స్ కూడా కొన్ని వస్తున్నాయి. అవి కాకుండా ఈసీసీ వెర్షన్స్ అనేవి ఆల్మోస్ట్ కొన్ని ఆపేసి ఈ మధ్యన రీసెంట్ గా S4 HANA అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇండియాలో. ఆల్మోస్ట్ 2000 కంపెనీస్ వరకు ఎస్ఏపి S4 HANA అనేది రావడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు ఉన్న సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వెర్షన్స్ అన్ని కూడా ఈసీసీ 6.0 వెర్షన్ అనమాట. ఇది 2004 లో స్టార్ట్ అయిన ఇవన్నీ కూడా. 2004 నుంచి అప్పటి నుంచి ఆల్మోస్ట్ 2014 వరకు జరుగుతుంది అనమాట ఈ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా, ఈఆర్పి అంతా కూడా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓన్లీ ఈసీసీ 6.0 వెర్షన్ మాత్రమే జరుగుతుంది అనమాట. మన ఇండియాలో ఎక్కువ వేకెన్సీస్ కూడా ఈసీసీ 6.0 వెర్షన్ మీదే ఉన్నాయి. ఈసీసీ 6.0 వెర్షన్ అంటే మనకు మామూలుగా ఎస్ఏపికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఆల్ ప్రొడక్ట్స్. కొత్తగా వచ్చేదంతా కూడా S4 HANA వస్తుంది అంటున్నారు. ఇంకా టైం పడుతుంది. బట్ మన ఇండియాలో ఏంటంటే కంపెనీస్ అన్ని కూడా S4 HANAకి ఇంకా చేంజ్ అవ్వలేదు. చాలా తక్కువ కంపెనీలు మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 50,000 కంపెనీలు ఉన్నాయి అనుకోండి. అంటే ఆల్మోస్ట్ ఒక 5,000 కంపెనీస్ 2,000 కంపెనీస్ అట్లా S4 HANAకి ఉన్నాయి అనమాట. అంతేగాని అందరూ కూడా ఆల్మోస్ట్ ఈసీసీ 6.0 వెర్షన్ వాడుతున్నారు. ఎస్ఏపిలో ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి అనమాట. బట్ మనం నేర్చుకునేది అంటే ఈసీసీ 6.0 వెర్షన్ నేర్చుకుంటాం, ఎస్ఏపి FSCO. ఓకే, ఇవి ఎస్ఏపికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అనమాట. ఈ విధంగా ఎస్ఏపి ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనం ఎస్ఏపి అంటే ఏంటో నేర్చుకున్నాం. ఎస్ఏపి FICO అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎస్ఏపిలో FICO అంటే ఏంటి అంటే, ఓకే, FICO అంటే మామూలుగా మనకి FI అంటే ఫైనాన్షియల్ సంబంధించింది అనమాట. మొత్తం కూడా FI అంతా కూడా ఫైనాన్షియల్ అంటే అకౌంటెంట్ కి సంబంధించింది. అకౌంటింగ్ మనం మామూలుగా బిల్స్ ఇవన్నీ జనరేట్ చేయటము, వాటికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ చేయటము, డన్నింగ్స్ చేయటము, విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేయటము. ఓకే, ఇవన్నీ కూడా FI అంటే ఫైనాన్షియల్ కి సంబంధించిన అంతా కూడా FIలో కవర్ అవుతుంది. CO అంటే కంట్రోలింగ్ అనమాట. కంట్రోలింగ్ అనేది మనం మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నాలెడ్జ్ అనేది కంట్రోలింగ్ సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ అనేది ఉంటే చాలు అనమాట. FICO అంటే కంప్లీట్ గా మనం అర్థం చెప్పాలంటే FI అంటే టోటల్ గా ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటిది ఈ FI అనేది. మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ అనమాట మొత్తం కూడా. ఓకే, ఫైనాన్స్ అంటే మామూలుగా మనకి అమౌంట్ అనేది ఆల్మోస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంటుంది. పోయే అమౌంట్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్తుంది అనమాట. బయటకు వెళ్ళేదంతా కూడా ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత పోతుంది ఏంటి, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ తయారు చేయటము.
ఓకే, లేకపోతే మామూలుగా అన్ని బిల్స్ జనరేట్ చేయటము. ఇప్పుడు రిలయన్స్ అనే ఒక కంపెనీ ఉంది ఎగ్జాంపుల్, వాళ్ళకి సంబంధించిన బిల్స్ అంతా కూడా జనరేట్ అయ్యేదంతా కూడా ఎఫ్ఐ ద్వారా ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అంటే ఈ బిల్స్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఏ లొకేషన్లో ఎంత బిజినెస్ జరిగింది, బిల్ ఎలా జనరేట్ అవుతుంది ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎఫ్ఐల ద్వారా మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం అన్నమాట. అంటే దానికి సంబంధించిన అవసరమైనటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనం చేస్తాం. మనం ఏదైనా ఒక షాప్లోకి వెళ్ళి, పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళి మనం ఏదైనా మెటీరియల్ సరుకులు ఏమైనా కొనుక్కున్నాం, మనకు బిల్ ఇస్తారు వాళ్ళు. ఆ బిల్ అంతా కూడా ఈ ఎఫ్ఐ ద్వారా మనం చేసే కాన్ఫిగరేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సిఓ అంటే కంట్రోలింగ్ సంబంధించింది అనమాట. అది తర్వాత ఈ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంతా కూడా మనకి టోటల్ గా ఎస్ఏపిని రైట్ నౌ ఏంటంటే R3 సర్వర్స్ అంటారు అనమాట. మామూలుగా R3 అంటారు. R అంటే రియల్ టైమ్ అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. ఎస్ఏపిలో మొత్తం 3 టైప్ ఆఫ్ ద సర్వర్స్ ఉన్నాయి రైట్ నౌ. R3 సర్వర్స్ అంటారు వీటిని. R3 అంటే R అంటే రియల్ టైమ్ అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం అనమాట. అంటే మనకి ఈ సర్వర్స్ ద్వారానే మనం వర్క్ చేస్తాం. మామూలుగా ఎస్ఏపి చాలా మంది ఇన్స్టాల్ చేయించుకుంటారు ల్యాప్టాప్స్ లో, అలా చేయించుకోకూడదు. మామూలుగా అయితే సర్వర్ యాక్సెస్ తీసుకుంటే మనకి ఏంటంటే లేటెస్ట్ గా ఉన్న ఆప్షన్స్ అన్ని మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ R3 సర్వర్ ద్వారా మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఎస్ఏపిలో మనం మ్యాప్ చేసే ప్రతి పాయింట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. అందుకే ఈ ఎస్ఏపికి సంబంధించిన సర్వర్స్ అన్ని కూడా R3 అంటారు. R అంటే రియల్ టైమ్ అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపి మొత్తం కూడా 3 సర్వర్స్ లో ఉంటుంది. మీట్లో పెట్టండి అందరూ ప్లీజ్. ఓకే, R3 సర్వర్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, R3 అంటే మామూలుగా ఎస్ఏపి లాంచ్ అయినప్పుడు 1973లో లాంచ్ అయింది ఎస్ఏపి అనేది. అప్పుడు యాక్చువల్గా స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ 1 సర్వర్తో స్టార్ట్ అయింది. R1 అంటారు. అప్పుడు స్టార్ట్ అయింది 1973లో ఎస్ఏపి స్టార్ట్ అయింది ఓన్లీ 1 సర్వర్తోనే అనమాట. ఓన్లీ 1 సర్వర్తోనే స్టార్ట్ అయింది. 1973లో స్టార్ట్ అయింది అనమాట. ఆ తర్వాత ఇంకో 1 మోర్ సర్వర్ యాడ్ అయింది, R2 అన్నారు అప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 3 సర్వర్స్తో రన్ అవుతుంది. ఇప్పుడు అందుకే దీన్ని R3 సర్వర్స్ అంటారు. అంటే మనకి ఎస్ఏపికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, మనం చేసే కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ సర్వర్ నుంచి రావడం జరుగుతుంది. మనకు వచ్చే ఆప్షన్స్ అవ్వచ్చు, సర్వర్స్ అన్ని కూడా ఈ R3 సర్వర్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. అందుకే ఎస్ఏపిని టోటల్ గా ఎన్ని సర్వర్స్ ఉన్నాయని అడుగుతారు ఇంటర్వ్యూలో. టోటల్ గా 3 సర్వర్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీన్ని ఆర్ టైమ్ అంటారు. R అంటే రియల్ టైమ్ అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం అనమాట. టోటల్ గా ఎస్ఏపిలో 3 సర్వర్స్ అనేవి ఉండటం జరుగుతుంది. తర్వాత ఎస్ఏపి అసలు మామూలుగా ఎట్లా డెవలప్ చేస్తారు, ఎట్లా డిజైన్ చేస్తారు అనే దాని గురించి మనం జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఎస్ఏపిలో మనం ఇక్కడ 3 సర్వర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ కనిపించే ఈ 3 సర్వర్స్ అవేనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఈ 3 సర్వర్స్ ద్వారా జరుగుతుంది యాక్చువల్గా. దీన్ని ల్యాండ్స్కేప్ అని కూడా పిలుస్తారు. ల్యాండ్స్కేప్ అంటారు. ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి డెవలప్మెంట్ సర్వర్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటంటే ఇక్కడ కోడింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అంటే ఎవరు మామూలుగా సి లాంగ్వేజ్, C++, జావా ఇట్లాంటిది ఉంటుంది నాలెడ్జ్, కోడింగ్ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. ఈ కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎస్ఏపిని సింప్లిఫై చేయడానికి, ఎస్ఏపికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడానికి అవసరమైన విధంగా వాళ్ళు డెవలప్మెంట్స్ అన్ని చేస్తారన్నమాట. సి లాంగ్వేజ్, C++, జావా ఇట్లాంటి మామూలు కొన్ని కోడింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కోడింగ్ టూల్స్ ఉంటాయి కొన్ని. వాటిని ఉపయోగించి డెవలప్మెంట్ చేస్తారు. అంటే కొత్త ఆప్షన్స్ అన్ని క్రియేట్ చేస్తారు. మనకి ఏ ఆప్షన్ కావాలి, ఎస్ఏపిని ఎట్లా డెవలప్ చేయాలి, ఎస్ఏపిని ఎట్లా సింప్లిఫై చేయాలి అన్న విధంగా వీళ్ళు ఆలోచించి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే డెవలప్మెంట్స్ అన్ని చేసేదంతా కూడా ఈ డెవలప్మెంట్ సర్వర్లో. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా ఈ క్వాలిటీ సెంటర్కి మూవ్ చేయడం జరుగుతుంది అనమాట. క్వాలిటీలో ఏం చేస్తారంటే ఇవన్నీ చెక్ చేస్తారు, ఆప్షన్స్ అన్ని ఎలా పనిచేస్తున్నాయి ఏంటి, ఈ ఆప్షన్స్ అన్ని కూడా నెక్స్ట్ ప్రమోట్ చేయొచ్చా చేయకూడదా, అంటే ఎండ్ యూజర్స్ ప్రమోట్ చేయొచ్చా చేయకూడదా, చేయటం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఏమైనా గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుందా. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ మామూలుగా మనకి రావడం వల్ల ఏమవుతుంది, కొంత డేటా కూడా కొంత కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల ఏమైనా సాఫ్ట్వేర్ ఏమైనా టోటల్ కంప్లీట్గా ఏమైనా పాడైపోతుందా ఏంటి, దీనివల్ల ఏమైనా ఎర్రర్స్ వస్తాయా. ఎందుకంటే చాలా మంది ఎస్ఏపి సాఫ్ట్వేర్ని కొనుక్కుంటారు, కంపెనీ వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కుంటారు. మరి కొనుక్కున్నప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుందా, అంటే గ్లోబల్ ఎఫెక్ట్ అంటే ఎంటైర్ సాఫ్ట్వేర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఇది ఎలా పనిచేస్తుంది,
దీన్ని మూవ్ చేయొచ్చా చేయకూడదా అనేది మొత్తం ఆలోచించి వీళ్ళు క్వాలిటీలో అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఈ ప్రొడక్షన్ సర్వర్ నుంచి మనకి కావాల్సినటువంటి యాక్సెస్ అంతా కూడా ఈ ప్రొడక్షన్ సర్వర్ నుంచే వస్తుంది. దీన్ని ల్యాండ్స్కేప్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతుంటారు ల్యాండ్స్కేప్ అంటే ఏంటని అడుగుతారు. అంటే మొత్తం 3 టైప్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ చేస్తాం. ఫస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేస్తారు, కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్ని క్వాలిటీ వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసిన ప్రొడక్షన్ మూవ్ అవుతుంది, ప్రొడక్షన్ నుంచి మనందరికీ యాక్సెస్ వస్తుంది. మీరు కోర్సులో జాయిన్ అయితే కనుక మామూలుగా మీకు సర్వర్కి సంబంధించినటువంటి యాక్సెస్ తీసుకోమంటాం. ఈ యాక్సెస్ అంతా కూడా ఈ ప్రొడక్షన్ సర్వర్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా టోటల్గా 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఎస్ఏపీ టోటల్గా మనకు అందేంత వరకు ఈ 3 డిపార్ట్మెంట్స్లో మొత్తం కూడా చాలా మనకు కావాల్సినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. దీన్ని ల్యాండ్స్కేప్ అంటారు. ఓకే, ఇట్స్ కాల్ ల్యాండ్స్కేప్. ఓకే, చెప్పాను కదా ఆల్రెడీ, అయిపోయింది. తర్వాత అసలు చూద్దాం ఎస్ఏపీ అంటే దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేద్దాం మనం. ఎస్ఏపీ ద వన్ ఆఫ్ ద వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్. అంటే ప్రపంచంలోనే ఉన్నటువంటి అన్ని కంపెనీస్లో ఎస్ఏపీ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే టు మెయింటైన్స్ ద బిజినెస్ ప్రాసెస్ అనమాట. మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ అంటే ఒక బిజినెస్ ని మెయింటైన్ చేయాలన్నా, ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయాలన్నా ఈ ఎస్ఏపీ సాఫ్ట్వేర్ అనేది బిజినెస్ సంబంధించినటువంటి టోటల్ ప్రాసెస్ అంతా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇదంతా డెవలప్ చేసి మామూలుగా ఏం చేస్తారంటే ఇవంతా కూడా డెవలప్మెంట్ సొల్యూషన్స్ అన్ని చేసి ఈ ఫెసిలిటీస్ అంతా ఎఫెక్టివ్ డేటా ప్రాసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ ద అక్రాస్ ఆర్గనైజేషన్ అన్నాడు. అంటే ఏంటంటే మొత్తం ఈ డెవలప్మెంట్కి సంబంధించిన సొల్యూషన్స్, ఫెసిలిటీస్ ఎఫెక్టివ్గా అంటే చాలా స్పీడ్గా అనమాట. డేటా ప్రాసెసింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ అక్రాస్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే మొత్తం కూడా ప్రాసెసింగ్ అంతా కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్రాస్ ఆర్గనైజేషన్ మొత్తం కూడా వస్తుంది. అంటే మన ఎస్ఏపీ కొనుక్కుంటే మనం చేసేటటువంటి టోటల్ బిజినెస్ ప్రాసెస్ అవ్వచ్చు, ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, అన్ని కూడా ఎంటైర్ ఆర్గనైజేషన్ మొత్తానికి అందే విధంగా మనం దీనికి సంబంధించిన అటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. అందువల్ల ఎస్ఏపీ అనేది ఒకటి కొంటే అన్ని డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఎస్ఏపీ స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని చెప్పేసి అనుకున్నాం ఆల్రెడీ. ఎస్ఏపీ ద వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్ ఇన్ ఈఆర్పీ సాఫ్ట్వేర్స్. చాలా రకాల ఈఆర్పీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అన్నింటిలో కలిసి ఎస్ఏపీ అనేది లీడర్ లాంటిది అనమాట. SAP stands for System Applications and Product in Data Processing. ఆల్రెడీ చెప్పుకున్నాం. బట్ లీడర్ లాంటిది ఎస్ఏపీ అనేది. ఎస్ఏపీ ద థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోనే ఆల్మోస్ట్ మనది 3వ అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. అంటే డెవలప్మెంట్స్ సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే మన యూజర్స్ కూడా చాలా మంది ఉంటారు, లక్షల్లో ఉంటారు అనమాట. అసలు ఎస్ఏపీని ఎవరు స్టార్ట్ చేశారంటే ఎస్ఏపీ ఏజీ అనే కంపెనీ వాళ్ళు 1907 ఈ ఎస్ఏపీ అనే సాఫ్ట్వేర్ ని ఎస్ఏపీ ఏజీ అనే కంపెనీ వాళ్ళు, జర్మనీ అనమాట. ఈ కంపెనీ జర్మనీలో ఉంది. ఈ జర్మన్ కంపెనీ వాళ్ళు 1972లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎవరంటే IBM లో పనిచేసేటటువంటి ఎక్స్ ఎంప్లాయీస్ కొంతమంది ఎస్ఏపీ అనే సాఫ్ట్వేర్ ని, అంటే వాళ్ళు ఆల్రెడీ IBM అనే కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళకు ఒక న్యూ థాట్ వచ్చింది అనమాట. అంటే ఏంటి, కొత్తగా మనం ఏదైనా స్టార్ట్ చేయాలి, అన్ని ఆర్గనైజేషన్స్కి ఉపయోగపడేటటువంటి ఒక సాఫ్ట్వేర్ మనం డిజైన్ చేయాలని చెప్పేసి చేయడం జరిగింది అనమాట. అందువల్ల ఈ ఎస్ఏపీ సాఫ్ట్వేర్ని కొత్తగా డిజైన్ చేయాలని చెప్పేసి 1972లో జర్మనీకి సంబంధించినటువంటి కొంతమంది IBM ఎక్స్ ఎంప్లాయీస్ ఈ సాఫ్ట్వేర్ని తీసుకుని డెవలప్ చేద్దాం, ఇటువంటి సాఫ్ట్వేర్ ఒకటి కావాలి, అందరికీ పనికి వస్తుందని చెప్పేసి ఆలోచించి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రైట్ నౌ వచ్చేసి మార్కెట్లో ఎస్ఏపీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈఆర్పీ సాఫ్ట్వేర్ అనమాట. ఆల్మోస్ట్ 1,00,000 మంది కస్టమర్స్ ఉన్నారు ఎస్ఏపీని వాడేవాళ్ళు. అరౌండ్ 140 కంట్రీస్లో ఉన్నారనమాట. ఓకే, ఇంకోటి ఈ ఎస్ఏపీ అనేది వాడటం వల్ల ఏమవుతుంది, హ్యాక్ చేయడానికి అవకాశం లేదనమాట. ఎవరు కూడా ఎస్ఏపీని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. అంత ప్రొడక్షన్ అనేది అంత సేఫ్టీగా ఉంటుంది. ఈ మధ్యన చైనా వాళ్ళ కంపెనీస్ చాలా కూడా బ్యాన్ చేసేస్తున్నారు. ఎందుకంటే మన సర్వర్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ అన్ని కంపెనీ అన్ని చైనా వాళ్ళ అన్ని కూడా వాళ్ళ సర్వర్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. అంటే మన డేటా అంతా కూడా వాళ్ళ సర్వర్లో స్టోర్ అవుతుంది. అందువల్ల మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అన్న ఉద్దేశంతో, హ్యాకింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోతుంది వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి ఆ కంపెనీస్ని బ్యాన్ చేశారు. అంటే ఎస్ఏపీలో అటువంటి ప్రాబ్లం అనేది దొరకదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సర్వర్స్ ఉంటాయని చెప్తున్నాం, 3 సర్వర్స్ చెప్పాను. సో ఈ సర్వర్స్ అన్ని కూడా ఎస్ఏపీ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. చాలా కంట్రీస్లో చాలా ఏరియాలో కూడా ఉన్నాయి.
ఇప్పుడు మన ఇండియాలో కూడా మన హైదరాబాద్లో చాలా డేటా సెంటర్స్ ఉంటాయి. అంటే డేటా అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. మనం జీమెయిల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఆ డేటా అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. అట్లాగే ఎస్ఏపికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్వర్లో స్టోర్ అవుతుంది. చైనా వాళ్ళు ఎందుకు బ్యాన్ చేశారంటే మనం చేసే మన ఫోన్ నంబరు, కాంటాక్ట్ నంబరు, మెయిల్ ఐడీస్ అన్ని కూడా అక్కడ స్టోర్ అవుతాయి కాబట్టి ఆ కంపెనీస్ బ్యాన్ చేశారు మన సేఫ్టీ కోసం. అలాగే ఎస్ఏపికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సర్వర్స్లో స్టోర్ అవుతుంది కానీ బట్ దీన్ని ఎవరు కూడా హ్యాక్ చేయలేడు అనమాట. అంత ప్రొడక్షన్ ఉంటుంది ఎస్ఏపిలో. ఇంతవరకు ఎస్ఏపి అనేది ఎప్పుడు కూడా హ్యాక్ అవ్వలేదు. ఓకే, అలాగే ఎస్ఏపిలో మామూలుగా ఏ మాడ్యూల్స్ ఉన్నాయని చూద్దాం. ఇందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఎఫ్ఐ మీట్లో పెట్టండి ఎవరు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనమాట. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ ఎఫ్ఐసిఓ ఇది ఒక మాడ్యూల్. అంటే మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. అంటే ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. అంటే బిల్స్ జనరేట్ చేయడానికి అవసరమైనటువంటి టోటల్ కాన్ఫిగరేషన్స్ చేస్తాము. తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తాము. కంపెనీ ఎక్కడుంది, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, వీటిలో సెట్టింగ్స్, గ్లోబల్ సెట్టింగ్స్ ఏమేమి చేయాలి, ఇవన్నీ కూడా చేస్తాం. ఫైనాన్షియల్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. తర్వాత హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే దీన్ని హెచ్ఆర్ అని కూడా కొంతమంది పిలుస్తుంటారు అనమాట. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే హెచ్ఆర్ అనమాట. అంటే ఒక హెచ్ఆర్ మేనేజర్ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఏంటి, ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారా లేరా, ఈ అంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. మెటీరియల్ మేనేజ్మెంట్ ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి సిమెంట్ అవసరం అవుతుంది, బ్రిక్స్ అవసరం అవుతుంది, లేకపోతే టైల్స్ అవసరం అవుతుంది, చాలా చాలా అవసరాలు ఉంటాయి. సో ఆ కంపెనీకి అవసరమైనటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా ఎలా తెప్పించాలి, ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి, ఇదంతా కూడా మెటీరియల్ మేనేజ్మెంట్ కింద వస్తుంది. ఇవి కాకుండా ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్లాంట్ మేనేజ్మెంట్ ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏంటి అనే దానికి సంబంధించి ప్లాంట్ మేనేజ్మెంట్ అనే అటువంటి మాడ్యూల్ ఉపయోగించడం జరుగుతుంది. ప్రొడక్షన్ ప్లానింగ్ పీపీ అంటారు. ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఒక ప్లాంట్లో ఏదైనా ప్రొడక్షన్ ఉత్పత్తి జరుగుతుంటుంది, ఏదైనా ప్రొడక్ట్స్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఆ ప్లాంట్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేది. క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే క్వాలిటీ ఎలా వస్తుంది, క్వాలిటీ బాగుందా లేదా, బెస్ట్ క్వాలిటీ వస్తుందా, చీప్ క్వాలిటీ వస్తుందా, ప్రొడక్ట్స్ సంబంధించింది ఇవన్నీ కూడా. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ చేస్తుంటారు. వాళ్ళు సేల్స్, డిస్ట్రిబ్యూషన్ అనే దాని గురించి సంబంధించి ఈ మాడ్యూల్ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఎనీ మాడ్యూల్ వీటిలో కనిపించేటటువంటి మీరు ఏ మాడ్యూల్ ఉపయోగించినా సరే 100% ఎస్ఐపిలో జాబ్ కొట్టచ్చు. బట్ ఓన్లీ మీకు ఉండవలసిన ఏంటంటే ఓన్లీ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇవన్నీ మాడ్యూల్స్ ఉండటం జరుగుతుంది అనమాట. ఈసీసీ అంటే మీనింగ్ ఇది. ఓకే, అడ్వాంటేజ్ ఆఫ్ ద ఎస్ఏపి. అసలు ఈ ఎస్ఏపిని వాడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మామూలుగా కాస్ట్ సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా మనకి ఎస్ఏపిలో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది వాడటం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ కొన్ని వందల వేల ఇన్వాయిస్లు అన్ని కూడా ఒక అరగంటలో కొట్టేసి మనం టైప్ చేసేయచ్చు. అదే మాన్యువల్ కొట్టాలంటే నెల రోజులు పట్టచ్చు, సంవత్సరం కూడా పట్టచ్చు. అంటే మనకి కాస్ట్ అనేది అంటే మ్యాన్ పవర్ అనేది చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు అనమాట. వేస్టేజ్ అనేది లేకుండా కూడా కాస్ట్ అనేది మొత్తం కూడా సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే కాస్ట్ సేవింగ్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి టైం కూడా సేవ్ అయినట్టే అనమాట. టైం సేవింగ్ అంటారు. కాస్ట్ సేవ్ ఎలా అవుతుంది డిపెండ్స్ ఆన్ టైం కూడా మనకు సేవ్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే టైం సేవింగ్ అంటే ఇంకోటి ఏమైనా ఎంప్లాయీస్ కొంతమంది లేట్గా వస్తారు, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక ప్రాజెక్ట్ ఇన్ని రోజుల్లో మనం కంప్లీట్ చేస్తామని చెప్పేసి కొన్ని టాస్క్స్ ఇవ్వడం ద్వారా మనం కంప్లీట్ చేయించవచ్చు అనమాట. టైం సేవ్ అవుతుంది. టైం మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. రిడ్యూస్ ద టైం అంటే ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కొన్ని వందల వేల ఇన్వాయిస్లు కూడా చాలా ఫాస్ట్గా పోస్ట్ చేయొచ్చు అన్నాం. అందువల్ల ఏమవుతుంది, టైం అనేది సేవ్ అయిపోతుంది. టైం అని తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఎస్ఏపిలో మనం చేసే కాన్ఫిగరేషన్స్, మనం బ్యాక్ ఎండ్ నుండి కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తుంటాము. ఎండ్ యూజర్స్ డాక్యుమెంట్లు పోస్ట్ చేస్తుంటారు, వాళ్ళని ఎక్కడుండి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు బిజినెస్ ఏరియాస్ ఏమైనా ఇవ్వలేదు అనుకుందాం. మనం బ్యాక్ ఎండ్లో ఉండి మన కాన్ఫిగరేషన్ చేయడం ద్వారా అతను బిజినెస్ ఏరియా ఇస్తే తప్ప ఆ డాక్యుమెంట్ పోస్ట్ అవ్వకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఫ్లెక్సిబిలిటీ. ఏంటి ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే మనకి ఎస్ఏపి యూజ్ చేయడం వల్ల మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఆప్షన్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఏదైనా మనకు లేని ఆప్షన్స్ ఎబాపర్ ద్వారా డిజైన్ చేయించుకోవచ్చు. ఎబాపర్ అని ఒక ఆయన సపరేట్గా ఉంటారు. ఎబాపర్ కూడా చేయకపోతే ఎస్ఏపి టీమ్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎస్ఓఎస్ నోట్స్ అంటే కొన్ని నోట్స్ మనకి ప్రొవైడ్ చేసి దాని ద్వారా చేసుకోమని చెప్తారనమాట. అది తర్వాత కంటిన్యూస్ సపోర్ట్ అనమాట. కంటిన్యూస్ సపోర్ట్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా మనకి సాఫ్ట్వేర్ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఎస్ఏపికి సంబంధించినటువంటి
ఆ సపోర్టింగ్ టీం వాళ్ళు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్లా ఎస్ఏపికి సంబంధించినటువంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను జస్ట్ ఓన్లీ మీకు ఒక 5 మాత్రమే చెప్తున్నాను. నంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ అనేవి ఎస్ఏపికి సంబంధించినవి ఉన్నాయి అనమాట. సో ఇది ఎస్ఏపి యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి. తర్వాత మనం ఈఆర్పి అని చెప్పాను మీకు. అసలు ఏంటి ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటున్నాం. ఈఆర్పి అంటే మనం చెప్పాం ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. అంటే ఒక ఆర్గనైజేషన్ ని మెయింటైన్ చేయడానికి అవసరమైనటువంటి రిసోర్సెస్ అన్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ప్లానింగ్ చేసుకోవడానికి. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ అని అర్థం. రిసోర్స్ అంటే ఆ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే ఏంటి? మనీ, మ్యాన్ పవర్, లేకపోతే ఇంకా తర్వాత రిసోర్సెస్ అంటే మామూలు మెటీరియల్, ఇవన్నీ కూడా మనీ, మ్యాన్ పవర్, టైము, ఆ ప్లాంట్కి ఉండేటువంటి రా మెటీరియల్, ఇవన్నీ కూడా రిసోర్సెస్ కిందే వస్తాయి. ఇవన్నీ కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని ప్లానింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేదే దాన్నే ఈఆర్పి అంటారు. ఈఆర్పి అంటారు. అంటే ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆ రిసోర్సెస్ అన్ని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అని ప్లానింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఎస్ఏపి ఈజ్ ఈక్వల్ టు ఈఆర్పి. ఒక ఈఆర్పి అనమాట ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది. మార్కెట్లో చాలా రకాల ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. సో ఎస్ఏపి కూడా అటువంటిదే అనమాట. ఓకే, తర్వాత చూద్దాం ఈఆర్పి అంటే ఏంటి. అసలు ఈఆర్పిని మనం చూడటం వల్ల ఉపయోగం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ ని ఉపయోగించడం వల్ల మనకి మామూలుగా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఒక ప్లానింగ్, ఒక కంపెనీకి సంబంధించింది అనే దాన్ని చూద్దాం. ఈఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏపి అనుకుందాం. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉన్న ఈఆర్పి అనుకున్న ఒకటే అనుకుందాం. ఎగ్జాంపుల్ సేల్స్ ఉందండి. సేల్స్కి సంబంధించి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, ఎంత ప్రోడక్ట్స్ సేల్ చేశారు, ఓకే, ఎంత లాభం వచ్చింది, మంత్లీ టర్న్ ఓవర్ ఎంత వచ్చింది, ఈ రోజు టర్న్ ఓవర్ ఎంత వచ్చింది, ఎన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ జరిగింది అనేది ఈఆర్పి సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోవచ్చు. అట్లాగే హెచ్ఆర్ ఉంది. హెచ్ఆర్కి సంబంధించి మ్యాన్ పవర్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అవసరం ఉన్నారు మనకి, మ్యాన్ పవర్ రిక్రూటింగ్ ఎలా జరుగుతుంది, ఇంకా ఎంతమంది కావాలి మనకి, ఎంతమంది టైంకి వస్తున్నారు, ఎంతమంది శాలరీస్ కరెక్ట్గా ఇస్తున్నారు, ఎంతమంది టైంకి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ కూడా హెచ్ఆర్ ద్వారా జరుగుతుంది. అంటే ఈఆర్పిలో అది కూడా అన్ని పార్ట్స్ అనమాట. అకౌంట్ ఉంటుంది, అకౌంటెంట్ ఉంది. అకౌంటింగ్ అంటే మన ఫైనాన్స్ వాళ్ళు మనకు ఉంది, ఎఫ్ఐ వాళ్ళు మనకు ఉన్నాం. అంటే కాన్ఫిగరేషన్ పార్ట్స్ అన్ని ఎలా చేస్తున్నారు, ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉంది, కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ ఏంటన్నీ కూడా అకౌంటింగ్ ద్వారా తెలుస్తుంది. తర్వాత మార్కెటింగ్ ఉంది. మార్కెటింగ్ అంటే ఏంటి? అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. సేల్స్ వేరు, మార్కెటింగ్ వేరు. మార్కెటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్స్, మనకు టీవీలో యాడ్ వస్తుంది, అదొక మార్కెటింగ్ అనమాట. సో ఇట్లా అన్ని రకాల సంబంధించినటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ని, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఓకే, లేకపోతే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అకౌంటింగ్ అవ్వచ్చు, హెచ్ఆర్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, ప్లానింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే అన్నిటికీ సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ లేకపోతే ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎస్ఏపిలో. ఒక ఎస్ఏపి కొన్నామంటే మనం ఆల్మోస్ట్ ఇంకా వేరే సాఫ్ట్వేర్ కొనాల్సిన అవసరం లేదు. అంటే ఒక బిజినెస్ సూట్ ని మెయింటైన్ చేయడానికి అనమాట. ఎస్ఏపి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. ఎలాంటి ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొనుక్కున్నామంటే మనం ఇందులోనే ఎఫ్ఐసిఓ వస్తుంది మనకు, ఆటోమేటిక్ గా ఎస్డి వస్తుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేస్తుంది, ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన, మెయింటెనెన్స్ సంబంధించి అన్ని వచ్చేస్తాయి. అలాగే ప్రొడక్షన్ ప్లానింగ్, పిపి అంటే ప్రొడక్షన్ ప్లానింగ్ అనమాట, దీనికి సంబంధించిన కూడా వచ్చేస్తుంది. అన్ని కూడా మనకి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ లోనే రావడం జరుగుతుంది అనమాట. అంటే ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొనుక్కోవడం వల్ల మనకి అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా మనం మెయింటైన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల అన్నిటికీ ఉపయోగపడుతుంది ఒక సాఫ్ట్వేర్ తోటి. అంటే ప్రోడక్ట్ అనేది ఒకటే, బట్ మల్టిపుల్ గా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనకి టాలీ ఉంది. టాలీ ఓన్లీ అకౌంట్స్ కి సంబంధించింది మాత్రమే చేయొచ్చు, అన్నిటికి సంబంధించింది చేయలేము అనమాట. కానీ ఎస్ఏపి అనేది ఇది అన్నిటికీ సంబంధించింది ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొనుక్కుంటే అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా మెయింటైన్ చేయడానికి అవసరమైన విధంగా మనం చేంజెస్ అన్ని చేసుకోవడానికి, కాన్ఫిగరేషన్స్ చేసుకోవడానికి, లేకపోతే ప్రొడక్ట్స్ అన్ని కూడా మెయింటైన్ చేసుకోవడానికి అన్ని విధాల మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల ఎస్ఏపి అన్ని విధాలుగా మల్టిపుల్ గా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మార్కెట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు అనమాట. ఓకే, అది తర్వాత ఈఆర్పి మీన్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పుకున్నాము. మనకి ఈ ఈఆర్పి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయని చెప్పాము. అంటే ఈఆర్పి, ఎస్ఏపి అనేది మన ఎస్ఏపి లాజిస్టిక్స్ అంటే మన కంపెనీ, మనం ఎస్ఏపి నేర్చుకుంటే కనుక ఎస్ఏపి సంబంధించింది అనమాట ఇది. ఇలాగే ఎస్ఏపి లాంటి సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి. ఒరాకిల్ అప్లికేషన్స్ ఉంది, పీపుల్ సాఫ్ట్ ఉంది, జేడి అడ్వర్డ్స్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్, బ్యాన్, ఇట్లా చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. బట్ మార్కెట్ లో మనకి ఇప్పుడు బాగా లీడింగ్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఎస్ఏపి లాజిస్టిక్స్ ఒకటి,
ఒరాకిల్ అప్లికేషన్స్ ఒకటి. ఈ రెండు కూడా ఎస్ఏ ఇప్పుడు రైట్ నా వచ్చేసి బాగా లీడింగ్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ అన్నమాట. ఈ రెండు బాగున్నాయి. అంటే ఓన్లీ మీరు ఎస్ఐపి నేర్చుకుంటేనే జాబ్ వస్తుందని నేను చెప్పను. మీరు ఎస్ఐపి నేర్చుకున్నా జాబ్ కొట్టచ్చు, ఒరాకిల్ అప్లికేషన్స్ నేర్చుకున్నా జాబ్ కొట్టచ్చు, పీపుల్ సాఫ్ట్ నేర్చుకున్నా జాబ్ కొట్టచ్చు, జేడీ అడ్వర్స్ నేర్చుకున్నా జాబ్ కొట్టచ్చు అనమాట. బట్ కాకపోతే ఎస్ఐపిది మార్కెట్కి ఎక్కువ వాల్యూ ఉందన్నమాట. మనం మామూలుగా ఎస్ఐపి పికో జాబ్స్ ఇన్ బెంగళూరు అని చెప్పేసి నౌకరీలో టైప్ చేసి సెర్చ్ చేసి చూడండి. ఎట్లా లేదనుకున్న మినిమం ఎట్లా లేదనుకున్న ఒక 400, 500, 800 జాబ్స్ కనిపిస్తాయి ఓన్లీ బెంగళూరు లొకేషన్లో. మీరు హైదరాబాద్లో చూస్తే 300, 400 జాబ్లు కనిపిస్తాయి. అంటే ఎస్ఐపికి ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియా వైజ్గా చూస్తే ఫర్ డేకి 2000 జాబ్స్ వేకెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఫ్రెషర్ కూడా స్టార్టింగ్ 3 లక్షల నుంచి 4 లక్షల శాలరీ ఉంటుంది ఫ్రెషర్స్కి. ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 8 లక్షల నుంచి 15 లక్షల శాలరీ ఉంటుంది ఎస్ఐపిలో. ఎందుకంటే ఈ టెర్మినాలజీ అనేది కొంతమంది ఒకసారి అలవాటు పడ్డారంటే ఈజీగా నేర్చుకుంటారనమాట. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న ఒక 10 days 15 days డేలో వచ్చేసారంటే 100% సక్సెస్ అవ్వచ్చు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఇది మనం నేర్చుకోలేము అనుకోవడానికి లేదు. ఈజీగా ఉంటుంది. ఒక 2 months కష్టపడితే లైఫ్ లాంగ్ మంచి సాలరీస్ తోటి ఎక్సలెంట్గా బతకచ్చు అనమాట. అది ఎస్ఐపిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్. బట్ కాకపోతే మనం ఎస్ఐపిని లవ్ చేసి ఎస్ఐపిలో ఉన్నటువంటి అన్ని కాన్ఫిగరేషన్స్ నేర్చుకోవాలి. మినిమం మనం 1 month or 1.5 months or 2 months వర్క్ చేస్తే ఎస్ఐపి గురించి మొత్తం తెలిసిపోతుంది. సో ఇవి ఎస్ఐపి ప్రొడక్ట్స్. వీటిని ఈఆర్పీస్ అంటారు, ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అంటారు. అంటే ఎస్ఐపి కూడా వన్ ఆఫ్ ద ఈఆర్పి సాఫ్ట్వేర్స్. కింద కనిపించేవన్నీ కూడా ఎస్ఐపిలో ఉన్నటువంటి ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అనమాట. ఓకే, ఇది ఎస్ఐపికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత డెఫినేషన్ అంటే అసలు ఏంటి ఎస్ఐపి? ఎస్ఐపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. అంటే మనకి ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నాం ఇది ఎలా ఉంటుంది ఏంటనేది. అంటే మనకి మామూలుగా ఈ సిస్టమ్స్ వీటన్నింటినీ ఉపయోగించి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్, కంట్రోలింగ్ ఇవన్నీ చేయడానికి ఎస్ఐపి ద బెస్ట్ కాన్ఫిగరేషన్ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఫర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ కాన్ఫిగరేషన్స్ అనమాట. అంటే ఇంటర్నల్ గా మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాము, ఎక్స్టర్నల్ గా అవుట్పుట్ అనేది వస్తుంది. మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్స్ కూడా లేకపోతే అవుట్పుట్ అవ్వచ్చు, బిల్స్ అవ్వచ్చు, లేకపోతే మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా లేకపోతే ఎస్ఐపిలో మనం మ్యాప్ చేసే ఎవ్రీ పాయింట్ కూడా ఎస్ఐపిలో మ్యాప్ చేస్తాం. ఇదంతా కూడా రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసి తీసుకోవచ్చు. బ్యాంక్ స్టేట్మెంట్ కనుక మనం నెట్ బ్యాంకింగ్ లోకి ఎలా డౌన్లోడ్ చేసుకుంటామో అదే విధంగా ఎస్ఐపిలో మనం మ్యాప్ చేసేటటువంటి కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఐపిలో మనం చేసే డే టు డే ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటా అవ్వచ్చు, అంతా కూడా చాలా ఫాస్ట్ గా మనం ఎక్స్పోర్ట్ చేసుకుని ఆ డేటాని మేనేజ్మెంట్ సబ్మిట్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఎస్ఐపిలో డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలు అడుగుతారు ఫ్రెషర్స్ గా వెళ్ళే వాళ్ళకి. కాబట్టి ఈ డెఫినేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అది ఎస్ఐపి అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ డెఫినేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఇది మనకి ఫైనాన్షియల్ గా అన్ని రకాల కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకోవడానికి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి ఈ ఎస్ఐపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది అనమాట ఎస్ఐపికి సంబంధించిన టోటల్ ఇంట్రడక్షన్. తర్వాత మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అనే దాని గురించి చెప్తాం. ఫస్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనమాట. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఎట్లా మనం ప్లాన్ చేస్తాము ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఈ కాన్సెప్ట్ లో చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఎట్లా ఎస్ఐపిలో మ్యాప్ చేస్తాము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, దానికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ సెకండ్ వన్. గ్లోబల్ సెట్టింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈ 12 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ 13 వచ్చేసి కాన్ఫిగరేషన్ కాదనమాట. ఈ గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది సెకండ్ టాపిక్ ఇది. తర్వాత జిఎల్ కాన్ఫిగరేషన్స్, వీటిలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, డిఫరెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, ఇలా ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇదన్నీ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. తర్వాత జిఎల్ అకౌంట్ క్రియేషన్స్, ఇవన్నీ కూడా అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. జిఎల్కి సంబంధించింది అనమాట ఇవన్నీ కూడా. ఓకే, జిఎల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే బ్యాంక్ అకౌంట్స్, రెంట్ అకౌంట్స్, శాలరీస్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్స్, పర్చేస్, ఇలా కొన్ని వందల జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. అవి ఏంటి, అసలు ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎర్రర్స్ అండ్ రెసొల్యూషన్, మనం చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ఎర్రర్స్ అన్ని కూడా ఎలా రెసొల్యూషన్ చేస్తాము ఏంటి అనేది కూడా మొత్తం చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత పోస్టింగ్స్, కాన్ఫిగరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత మనం పోస్టింగ్స్ చేస్తాం అనమాట. జిఎల్కి సంబంధించి జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అని, పోస్ట్ విత్ రెఫరెన్స్, ఫాస్ట్ డేటా ఎంట్రీ, ఇవన్నీ కూడా ఎస్ఐపిలో కవర్ అయ్యేటటువంటి టాపిక్స్. తర్వాత ఇది కూడా కవర్ అవుతుంది టేబుల్స్ డిస్ప్లే. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎస్ఐపిలో మనం చేసే కాన్ఫిగరేషన్స్ అంతా కూడా టేబుల్స్, రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుందని చెప్పాను.
ఇదంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది, వాటిని మొత్తం ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎస్ఏపి నుంచి ఎట్లా మనం ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకోవాలనేది మొత్తం కూడా ఈ టేబుల్ డిస్ప్లే అనే కాన్సెప్ట్ లో చెప్పడం జరుగుతుంది అనమాట. సారీ, పోస్టింగ్ కీస్, ఇవన్నీ కూడా పోస్టింగ్ కీస్ ఎలా పోస్ట్ చేస్తాం అనేది ఇవన్నీ కూడా పోస్టింగ్ కీస్. తర్వాత ఇది టేబుల్ డిస్ప్లే అనమాట. టేబుల్ డిస్ప్లే, ఏ టేబుల్ ఎలా డిస్ప్లే చేస్తారు, ఎలా చూస్తాం, మనం చేసిన కాన్ఫిగరేషన్ డేటా అంతా కూడా మేనేజ్మెంట్కి ఎలా సబ్మిట్ చేస్తాము, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అనేది మొత్తం కూడా ఈ టేబుల్ డిస్ప్లేలో చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి P1, P2, P3 అనే టికెట్స్ ఉంటాయి అనమాట. ఈ P1, P2, P3 టికెట్స్ ఎట్లా రేట్ చేస్తారు, ఎట్లా జరుగుతుంది, ఓకే, ఇవన్నీ కూడా సపరేట్ టాపిక్. ఇది ఒక టాపిక్. తర్వాత వీటిలో నేను చెప్పాను కదా, డేటా ఏ టైప్ డేటా ఉంటుంది అనేది చెప్పాను మీకు ఆల్రెడీ. అంటే కాన్ఫిగరేషన్ డేటా అంటారు, అంటే మనం చేసే కాన్ఫిగరేషన్ సంబంధించినంత కూడా కాన్ఫిగరేషన్ డేటా. ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే మనం డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం, ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. ఈ డేటాస్ ఎన్ని రకాలు ఉంటాయి, వెండర్స్ సంబంధించిన డేటా, కస్టమర్స్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ డేటా, కాస్ట్ సెంటర్, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఎస్ఏపిలోకి, అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి కొన్ని కంపెనీస్ అనేవి మూవ్ అవుతుంటాయి. అంటే నాన్ ఎస్ఏపిలో లేకుండా ఒరాకిల్ అడ్వాన్స్ కానీ లేకపోతే పీపుల్ సాఫ్ట్ ఇలాంటి సాఫ్ట్వేర్ వాడే వాళ్ళందరూ కూడా ఎస్ఏపిలోకి మూవ్ అవుతుంటారు. మూవ్ అవుతున్నప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఇంప్లిమెంట్స్ ఎలా చేస్తాము ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అసలు క్లయింట్ అంటే ఎవరు, క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మనమేమో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా పార్టీస్ అవుతాయి. మనం వాళ్ళు ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి మనం వాళ్ళు మన క్లయింట్స్ అవుతారు. ఈ క్లయింట్ అంటే ఎవరు ఏంటి ఇవంతా కూడా. ఓకే, తర్వాత ఇంప్లిమెంటేషన్లో స్టేజెస్, ఏమేమి స్టేజెస్ ఉంటాయి, ఎట్లా చేస్తారు ఏంటి, ఈ ఎస్ఆప్ మెథడాలజీ అని చెప్పేసి ఉంటుంది, ఎస్ఆప్ మెథడాలజీ ఎలా చేస్తారు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత బ్లూ ప్రింట్ ప్రిపరేషన్ స్టేజ్. బ్లూ ప్రింట్స్ మనం ఎస్ఏపిలో మ్యాప్ చేసేది ప్రతిదీ కూడా బ్లూ ప్రింట్స్ ద్వారా చేయడం జరుగుతుంది అనమాట. స్కోప్ డాక్యుమెంట్ అని, యాజ్ ఇస్ డాక్యుమెంట్ అని, టు బి ఇన్ఫర్మేషన్ అని, గ్యాప్ అనాలిసిస్, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎలా చేస్తారు, బ్లూ ప్రింట్స్, మనకి బ్లూ ప్రింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపిలో. బ్లూ ప్రింట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఎస్ఏపిలో మ్యాప్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్లూ ప్రింట్స్ ఎలా ఉంటాయి, ఎలా బ్లూ ప్రింట్స్ ని బేస్ గా చేసుకుని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది చెప్తాను అనమాట. తర్వాత LSMW అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్స్ వర్క్ బెంచ్ అంటారు. వాట్ ఈస్ దిస్ లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ బెంచ్ అనేది, ఈ డేటా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి ఎలా మూవ్ చేస్తారు అనేది కూడా ఒక టాపిక్. తర్వాత రైసిప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఇంప్లిమెంటేషన్. తర్వాత అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపిలో. ఇవన్నీ జిఎల్స్ క్రియేట్ చేసి అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్స్, ఇవన్నీ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవి దానికి సంబంధించిన అనమాట. స్టెప్ బై స్టెప్ ఏపీ కాన్ఫిగరేషన్స్ లో ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వెండర్స్ ఉంటారు, డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్. ఈ వెండర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. వెండర్ సంబంధించిన నంబర్ రేంజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ నంబర్ రేంజ్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా. ఓకే, వీళ్ళకి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్స్ ఉంటాయి, రికన్సిలేషన్ అకౌంట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, తర్వాత ఏపీ కాన్ఫిగరేషన్స్, ఇవి కూడా అంత సేమ్. అక్కడ వెండర్స్ ఉంటారు, ఇక్కడ కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏఆర్ కాన్ఫిగరేషన్, కస్టమర్స్ సంబంధించినటువంటి అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన టేక్ కోడ్స్, ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా సింపుల్ గా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక్క 2 months కష్టపడ్డారంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు, మంచి శాలరీ తోటి మనం వర్క్ చేయొచ్చు అనమాట. ఇది ఒకటి. ఇవన్నీ కూడా పోస్టింగ్స్, మామూలుగా పోస్టింగ్ కీస్, అవన్నీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఏపీపీ అనేది చాలా ఇంపార్టెంట్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇదంతా కూడా ఎస్ఏపికి సంబంధించినటువంటి ఏపీపీ ప్రోగ్రామ్ లో మనం చేసేటటువంటి ఆల్ కాన్ఫిగరేషన్, టోటల్ 6 types ఆఫ్ ద కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇవి ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్ ఎట్లా చేస్తాం అనేది కూడా సబ్జెక్ట్ లో చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత వెండర్ డౌన్ పేమెంట్స్, డిస్కౌంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్, ఇవన్నీ కూడా. ఇవన్నీ చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. P2P, ఇవన్నీ కూడా కంట్రోలింగ్ సంబంధించిన కొన్ని ఉంటాయి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, P2P అంటే ప్రొక్యూర్ టు పే అంటారు. P2P ప్రాసెస్ అంటే ప్రొక్యూర్ టు పే ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఒక టాపిక్. విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా. ఫైనల్గా ఏంటంటే ఎస్ఏపీ మొత్తం మనకు ఆల్మోస్ట్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఒక 2 months కష్టపడ్డాము, హార్డ్ వర్క్ చేస్తామంటే ఎస్ఏపీని నేర్చుకుంటే మంచి జాబ్ కొట్టచ్చు, అందులో డౌట్ ఏం లేదు. ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎస్ఏపీ నేర్చుకోవచ్చు. మీరు ఎస్ఏపీ ఒకటే కాదు, ఎస్ఏపీలో FICOతో పాటు ఇతర మాడ్యూల్స్ కూడా నేర్చుకోవచ్చు. ఏ మాడ్యూల్ నేర్చుకున్నా కూడా జాబ్ కొట్టచ్చు అనమాట.
తర్వాత మనకి స్టూడెంట్స్ అందరికీ కలిపి ఒక ఇంటరాక్షన్ గ్రూప్ అనేది ఒకటి ఉండటం జరిగింది అనమాట. ఇంటరాక్షన్ గ్రూప్ అంటే ఏంటంటే, ఈ ఇంటరాక్షన్ గ్రూప్ ద్వారా మీరు ప్రతి వారం అంటే శనివారం రోజు ఈవినింగ్ మామూలుగా 9 to 10 కానీ 8 to 9 కానీ ఇంటరాక్షన్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో మీరు సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత మీరు ఓన్గా సెమినార్స్ చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, మీ ప్రాజెక్టుల గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మీరు చేసేటటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, ఈ ఇంటరాక్షన్ గ్రూప్ అనేది. సో ఇది ఒకటి చేయడం జరిగిందనమాట. తర్వాత ఎస్ఏపీలో S4 HANA అని చెప్పేసి కొత్తగా వస్తుందని చెప్పాను కదా, అసలు ఏంటి S4 HANA అనేది తెలుసుకుందాం. జస్ట్ మనం చేంజెస్ మాత్రం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. మామూలుగా రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుంది ఏంటనే చేంజెస్ చెప్తాం. మామూలుగా ఎస్ఏపీ S4 HANA రావడం వల్ల అసలు ఉపయోగాలు ఏంటి అనేది మనకి డెమోన్స్ట్రేషన్లోనే కొంచెం చెప్తాను. మామూలుగా ఎస్ఏపీ S4 HANA రావడం వల్ల మామూలుగా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ కాస్ట్ అనేది చాలా తక్కువ తగ్గుతుంది అనమాట. బయ్యింగ్ కాస్ట్ అనమాట. అంటే మామూలుగా ఎస్ఏపీ కొనడానికి 10 లక్షలు అయితే S4 HANA తక్కువ రేటుకి కొనవచ్చు. ఓకే, హార్డ్వేర్ అంటే మామూలుగా మనకు అవసరమైనటువంటి ల్యాప్టాప్స్, సిస్టమ్స్ ఇవన్నీ కూడా హార్డ్వేర్స్ కొనడంలో కూడా మనకి సేవింగ్ అనేది 15% ఉంటుంది. మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. అంటే రోబోటిక్ టెక్నాలజీ ఇట్లాంటి కొన్ని కొత్త టెక్నాలజీస్ వస్తే జాబులు పోతాయి అంటున్నారు. ఎస్ఏపీలో మామూలుగా ఈ ఎస్ఏపీ S4 HANA వాడటం వల్ల ఏమవుతుందంటే మ్యాన్ పవర్ కూడా సేవ్ చేయొచ్చు. 25% వరకు వాళ్ళకి సేవ్ అవుతుంది కంపెనీ వాళ్ళకి. తర్వాత మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ చాలా కాస్ట్ ఉంటుంది. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 20% సేవ్ అవుతుంది S4 HANA రావడం వల్ల. మనకి ఎస్ఏపీ నేర్చుకున్నామంటే ఆల్మోస్ట్ ఎస్ఏపీలో FICO నేర్చుకున్నామంటే ఈక్వల్ టు S4 HANA. S4 HANAకి ఎస్ఏపీ ఫికోకి ఆల్మోస్ట్ ఆప్షన్స్ అన్ని సేమే ఉంటాయి. పెద్దగా చేంజెస్ ఏమన్నావు అనమాట. కాబట్టి S4 HANA అనే దాన్ని చాలా సింప్లిఫై చేశారు ఎస్ఏపీ ఫికోతో పోల్చుకుంటే. బట్ మీరు ఎస్ఏపీ ఫికో నేర్చుకుంటే ఆటోమేటిక్గా S4 HANA కూడా నేర్చుకోవచ్చు. ఎస్ఏపీ ఫికో నేర్చుకుంటే మీకు 2 months పడితే S4 HANA నేర్చుకోవడానికి 10 days లో నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే లుక్అవుట్ అంతా సేమ్ యాజ్ టీజ్ గా ఉంటుంది. లోపల ఉన్నటువంటి కొన్ని మాత్రమే మారుతాయి అనమాట. అంటే ఆప్షన్స్ కొన్ని మారుతాయి. అంటే ఎస్ఏపీలో FICOలో అంటే ECC 6.0 వెర్షన్స్ లో మనకు ఉపయోగం లేదు అనుకున్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా ఎస్ఏపీ S4 HANAలో రిమూవ్ చేసేసారు. ఇంకా S4 HANA అనేది మన ఇండియాలో అంతగా ఇంప్లిమెంట్ అవ్వలేదు, టైం పడుతుంది. ఇంకొక అట్లీస్ట్ ఒక 5 to 6 years లేదా 10 years టైం పడుతుంది సో S4 HANA రావడానికి. బట్ మనం ఏంటంటే ఎస్ఏపీ FICO నేర్చుకుంటే ఆటోమేటిక్గా S4 HANA అనేది నేర్చుకోవచ్చు అనమాట తర్వాత అయినా సరే. బట్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. సేమ్ కాన్ఫిగరేషన్స్, సేమ్ టీ కోడ్స్, సర్వర్లోకి లాగిన్ అయినా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎస్ఏపీ FICO నేర్చుకుంటే ఆటోమేటిక్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకుని S4 HANA ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంట్ S4 HANAకి చేంజ్ అయ్యి ఉంటే కనుక. ఎందుకు అన్ని కంపెనీలు S4 HANAకి చేంజ్ అవ్వలేదంటే ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ అన్ని కూడా ఎస్ఏపీ ఫికోలోనే ఉన్నాయి. కొన్ని అంటే కోట్లాది రూపాయలు పెట్టి సాఫ్ట్వేర్స్ అని కొనేస్తారు. ఇప్పుడు మళ్ళీ కొత్త దానికి వెళ్ళటం ప్రాబ్లం కాబట్టి ఎస్ఏపీ FICOలోనే ఉన్నారు. ట్రైనర్స్ అందరూ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎస్ఏపీ S4 HANAకి వెళ్ళలేదన్నమాట చాలా మంది. సో ఆల్మోస్ట్ FICO ECC 6 వెర్షన్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ S4 HANA కూడా నేర్చుకున్నట్టే, పెద్ద డిఫరెన్స్ ఉన్నదన్నమాట. ఈ S4 HANAని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఇది ఎందుకంటే హైలీ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనమాట. ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ దాన్ ECC 6.0తో పోల్చుకుంటే. ఎగ్జాంపుల్ చూద్దాం. మామూలుగా ECC 6.0తో పోల్చుకుంటే S4 HANA అనేది మామూలుగా 500 రెట్లు స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. డేటా ప్రాసెసింగ్ అవుతుంది, డేటా స్పీడ్ ఎక్స్పోర్ట్ అనమాట. మనం చేసే డేటా అంతా కూడా ఎస్ఏపీలో ఇందులో మామూలుగా రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అవుతుంది. అంటే ఒక ఎక్సెల్ షీట్లా స్టోర్ అవుతుంది. ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ అవడానికి చాలా స్పీడ్గా అవుతుంది. S4 HANA ఎస్ఏపీ FICOతో పోల్చుకుంటే S4 HANA చాలా స్పీడ్గా అవుతుంది అనమాట. రెస్పాండింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ 1400% స్పీడ్గా ఉంటుంది అనమాట. ఫాస్టర్ అనాలిసిస్, ఏదైనా చేయాలంటే చాలా స్పీడ్గా చేయొచ్చు అనమాట S4 HANAలో. బట్ ఎస్ఏపీ FICO నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు S4 HANA. బట్ కాకపోతే ఏంటంటే అది సర్వర్ డిఫరెంట్ సర్వర్, అది ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. బట్ కాకపోతే ఈజీగా సక్సెస్ఫుల్గా ఎస్ఏపీ FICO నేర్చుకుంటే మీరు S4 HANA కూడా నేర్చుకోవచ్చు తర్వాత. బట్ కాకపోతే మన ఇండియాలో ఏంటంటే అన్ని కంపెనీస్ కూడా S4 HANAకి చేంజ్ అవ్వలేదు కాబట్టి ECC 6.0 వెర్షన్ ఎస్ఏపీ FICO నేర్చుకుంటే సరిపోతుంది. వేరే దానికి వెళ్ళాల్సిన అవసరం అనేది లేదనమాట. అది తర్వాత చూద్దాం. ఎస్ఏపీలో మెమరీ అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది ఒకసారి మనం తెలుసుకోవాలన్నమాట. ఎస్ఏపీ స్టోరేజ్ అంతా కూడా హార్డ్ డిస్క్ బేస్డ్ స్టోరేజ్ అనమాట. ఎస్ఏపీ FICO చూసారా, FICOలో హార్డ్ డిస్క్ అనమాట. మన స్టోరేజ్ అంతా కూడా అంటే మనం చేసేటటువంటి కాన్ఫిగరేషన్ అంతా కూడా ఒక హార్డ్ డిస్క్ లో ఎలా అయితే తిరుగుతూ హార్డ్ డిస్క్ గుండ్రంగా రౌండ్ గా తిరుగుతూ స్టోర్ అవుతుంది, ఆ విధంగా స్టోర్ అవుతుంది ECC 6.0 వెర్షన్ లో.
ఇది కొంచెం స్లో ఉంటుంది. బట్ S4 HANA ఏంటంటే ఒక చిప్ ఉంటుంది చూసారు. ఈ చిప్ ఎలా ఉంది, మన మొబైల్స్ లో ఉంటుంది, హార్డ్ డిస్క్ చిప్స్ ఉంటాయి, చిన్న చిన్న చిప్స్ ఉంటాయి. అంటే వీటిలో స్టోర్ అవుతుంది. S4 సంబంధించింది SSD అంటారు, స్టాండర్డ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు వీటిని. SSD అంటే S4 HANA ర్యామ్ అంతా కూడా SSD లో స్టోర్ అవుతుంది. ECC 6.0 వెర్షన్ లో హార్డ్ డిస్క్ బేస్డ్ స్టోరేజ్ అనమాట. అందువల్ల కొంచెం స్లో ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, అంటే బూస్టింగ్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది అనమాట. ఈ మధ్య ల్యాప్టాప్స్ కూడా వస్తున్నాయి, SSD హార్డ్ డిస్క్ బేస్డ్ కాకుండా SSD బేస్డ్ ల్యాప్టాప్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే బూస్టింగ్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఇది డిఫరెన్స్ SAPకి S4 HANAకి లేకపోతే ECC 6.0 వెర్షన్ కి. బట్ ECC 6.0 వెర్షన్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా S4 HANA కూడా నేర్చుకుంటాం, పెద్ద డిఫరెన్సెస్ అనేది ఉండదు అనమాట. సో ఇది అనమాట ఈరోజు SAP S4 HANAకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో మార్నింగ్ క్లాసెస్ అనేది ఎప్పుడైనా చెప్తాను, మామూలుగా రేపటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మొత్తం టోటల్గా 6,000 అనమాట ఫీజు, ఇంక్లూడింగ్ 3 months వీడియోస్ అన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా టోటల్గా 3 months కాదు, రికార్డెడ్ వీడియోస్ అన్ని కూడా ఏ రోజు సంబంధించినటువంటి క్లాస్ వీడియోస్ అన్ని కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ బేస్డ్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇవి కూడా ఫ్రీగా ఇస్తాను నేను. మామూలుగా వచ్చేసి ఆల్మోస్ట్ 74 క్వశ్చన్స్ ఉన్నాయి, 84 pages లో వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీరు 100% జాబ్ కొట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. 3 months సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తాను అనమాట, ఇంక్లూడింగ్ 6,000 లో అనమాట. ఇది ఫిక్స్డ్ ప్రైస్, నాట్ నెగోషియబుల్. ఓకే, ఇది SAPకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఫైనల్ గా చెప్పాలంటే SAP అనేది ఒక బిజినెస్ సూటు, ఒక ఆర్గనైజేషన్, అంటే ఒక కంపెనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక కంపెనీని, దాని కంపెనీకి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోవడానికి, ఒక కంపెనీకి సంబంధించినటువంటి అన్ని రకాలైన డిపార్ట్మెంట్స్ ని లేకపోతే అన్ని కూడా మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోవడానికి ఈ SAP FICO అనేటటువంటి సాఫ్ట్వేర్, లేదా SAP అనే సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. SAP అనేది తీసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది SAPకి సంబంధించినటువంటి ఓవరాల్ వ్యూ అనమాట ఇది. సో టోటల్ గా 40 hours ఉంటుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా. 40 hours లో కంప్లీట్ చేసేయచ్చు. ఒక 2 months కష్టపడ్డారంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా మంచి శాలరీ తోటి మంచి లెవెల్లో బతకచ్చు అనమాట. వెరీ ఈజీ సాఫ్ట్వేర్ అండి, కష్టం కాదు. బయట చాలా మంది కష్టం అని చెప్తారు, కానీ SAPని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే అంత కష్టమైతే ఏం కాదు. ఒక 2 months హార్డ్ వర్క్ చేశారంటే 100% SAPలో సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో SAPకి. ఓకే, SAP అనేది ఒక బిజినెస్ సూటు, ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఈ SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది టోటల్ గా SAPకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? 1 by 1 అడగండి ఎవరైనా అడగాలనుకుంటే. హలో సార్, చెప్పండి సార్ SAP యాక్సెస్ ఇస్తారా సార్? యాక్సెస్ 3 months ఫ్రీ ఉంటుందండి. ఆ 6,000 లోనే వస్తుంది. 6,000 అండి. కంప్లీట్ అమౌంట్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి సర్వర్ యాక్సెస్ కూడా ఫ్రీగా ఇస్తామండి. కంప్లీట్ అమౌంట్ పే చేయాలి సింగిల్ టైం. ఓకే సార్, అయితే తర్వాత మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి 1 or 2 months తర్వాత సార్ కావాలంటే, ఒకవేళ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవడానికి అంటే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతా ప్రాక్టీస్ చేసుకుంటాం కదా సార్, అప్పుడు కూడా ఇస్తాం కావాలంటే. 3 months కి 1,000 రూపీస్ అండి. ఎక్స్ట్రా కావాలంటే 3 months కి 1,000 రూపీస్. ఓకే సార్. ECC 6.0 వెర్షన్ అండి తీసుకోవాల్సింది అది. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి 1 by 1. హలో చెప్పండి. అంటే దానికి అకౌంట్స్ ఏంటండి? ఇప్పుడు శాప్ నేర్చుకోవాలంటే బేసిక్స్ ఏమన్నా అకౌంట్స్ నేర్చుకోవాలా ముందు మనం డిగ్రీలు అట్లా? డిగ్రీ దాకా ఏం అవసరం లేదండి. మీరు నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండా? అవును సార్. నాన్ కామర్స్ అయినా ప్రాబ్లం లేదు సార్. మనకి డెబిట్ టు క్రెడిట్ అని చెప్పేసి చెప్తాం మీకు. డెబిట్స్ ఏంటి, క్రెడిట్ ఏంటి అనేది ఆ చిన్న టెక్నిక్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. కామర్స్ వాళ్ళకన్నా నాన్ కామర్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి SAPలో. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. మ్యూట్ లో పెట్టండి సార్. మాట్లాడని వాళ్ళు మాత్రమే మైక్ ఆన్ చేయండి, మాట్లాడని వాళ్ళు మ్యూట్ లో పెట్టండి. ఓకే, చెప్పండి ఇంకెవరైనా ఉన్నారా? హలో సార్, చెప్పండి. ఈ అంటే రియల్ టైం వరకు ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనము ఒక విషయం గుర్తుపెట్టుకోండి, SAP మీరు నా దగ్గరే కాదండి ఎవరి దగ్గర నేర్చుకున్నా సరే మొత్తం మనం చేసేదంతా కూడా రియల్ టైం వర్క్ కిందే ఉంటుందని. ఎందుకంటే మనం SAP సర్వర్ లోకి లాగిన్ అయ్యి వర్క్ చేస్తాం. అంటే SAP ఆథరైజ్ సర్వర్, SAP వాళ్ళ సర్వర్ను ఉపయోగించుకుని మనం పనిచేస్తాం కాబట్టి మనం రియల్ టైం కింద చేసినట్లేనండి, గుర్తుపెట్టుకోండి.
క్లియర్ కదా? ఓకే తర్వాత సార్, knowledge మనం చెప్పండి. సార్ సిఓలో ఏం టాపిక్స్ కవర్ చేస్తారు? ఆ? సిఓ కంట్రోలింగ్. వీడియోలో చెప్పానండి, ఇంకా మళ్ళీ చెప్పలేను. ఆల్రెడీ వీడియోలో చెప్పాను. మనకు అన్ని అవసరం లేదు. ప్రొక్యూర్ టు పే ఇట్లాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఒక 3-4 టాపిక్స్ అంతవరకు కవర్ చేస్తానండి. మీరు ఎఫ్ఐ చెప్పుకుంటే ఎఫ్ఐ ఒకటే మనం నేర్చుకోవాలి. కంట్రోలింగ్ సంబంధించిన అన్ని అవసరం లేదు. ఓన్లీ 1 or 2 or 3 పార్ట్స్ అనమాట, అంతే. మనం ఎస్ఏపి మనం రెజ్యూమ్ లో కూడా ఎస్ఏ నాలెడ్జ్ ఆన్ కంట్రోలింగ్ అని పెడతాం, అన్ని డిపార్ట్మెంట్స్ గురించి పెట్టమండి. అండ్ ఇంటిగ్రేషన్, ఎస్డిఎంఎం ఇంటిగ్రేషన్ చెప్తారా ఏమన్నా? చెప్తానండి. ఓకే. ఇంటిగ్రేషన్ అనేది థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదండి. మామూలుగా ఇంటిగ్రేషన్ ఎంఐకి ఎఫ్ఐకి ఎప్పుడు ఇంటిగ్రేషన్ ఉంటుంది? మామూలుగా ఎంఐ అంటే ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ వాడు ఏం చేస్తాడు, మెటీరియల్ ఏదైనా కొన్నాడు అనుకోండి, ఆ బిల్స్ అన్ని మన ద్వారా ప్రాసెస్ చేస్తాం. అర్థమైందా? హలో, ఓకేనండి. ఓకే, హలో సార్. చెప్పండి సార్ క్లాసెస్ తెలుగు ఇంగ్లీష్ రెండు చెప్తుంటారు సార్? ఓన్లీ తెలుగులో చెప్తానండి, ఇంగ్లీష్ అయితే చెప్తారా? సపరేట్ గా చెప్పట్లేదు. కాదు సార్, సపోర్ట్ రేపు ఎట్లా సార్ సపోర్ట్ ఇస్తారు సార్ మళ్ళీ ఇంటర్వ్యూలు అట్లా ఏమన్నా? ఇంటర్వ్యూ సపోర్ట్ మాది మామూలుగా బ్యాచ్ 2014 అయిపోయింది సార్ ఎంకామ్. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుందండి. రెజ్యూమ్ ప్రిపరేషన్స్, నౌకరీలు ఎలా అప్లోడ్ చేయాలో అవన్నీ చెప్తానండి, చేపిస్తానండి. సపోర్ట్ ఏమన్నా సార్? ఒకవేళ ఈ మామూలు గ్యాప్ వచ్చింది ఈ మంత్ 4 years అట్లా, అవన్నీ మన క్లాస్ లో కవర్ అవుతాయండి, నేను చెప్తాను. నో ప్రాబ్లం. చెప్తారా సార్? క్లాస్ లో కవర్ అవుతాయండి, మీరు ఎలా వెళ్ళాలని నేను చెప్తాను మీకు. అది పబ్లిక్ గా చెప్పేది కాదు కదా. అలా సార్. చెప్పండి. సార్ ఇప్పుడు కంపెనీ మమ్మల్ని ఎఫ్ఐసిఓగా హైర్ చేసుకుంటే అది మనం 2 మాడ్యూల్లో వర్క్ చేయాల్సి ఉంటుందా, లేకుంటే ఎఫ్ఐలో కానీ లేకుంటే కంట్రోల్ కానీ వాళ్ళు వర్క్ చేపిస్తారా? మీరు రెజ్యూమ్ లో మీకు దేని మీద గ్రిప్ ఉందని పెడతారో దాని మీదే జాబ్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. మీకు నాలెడ్జ్ ఎందులో ఉందనేది దాని బేస్ గా చేసుకుని వాళ్ళు ఇస్తారు మీకు. సరే. ఇప్పుడు మనం ఇన్ని నేర్చుకుంటున్నాం. ఎఫ్ఐ వేరు మాడ్యూల్స్ కదా మామూలుగా అయితే. ఎఫ్ఐసిఓ అనేవి వేరే మాడ్యూల్స్ కదా, అది తర్వాత వీళ్ళు అని కలిపేశారు. అవును, వేరు మాడ్యూల్స్ అండి. అందుకే మనం కంట్రోలింగ్ లో మనకు కొన్ని మాత్రమే అవసరం, అంతవరకు చెప్పుకుంటాం. అన్ని అవసరం లేదు. కంట్రోలింగ్ అనేది మనకు అవసరం లేదు, మనం ఓన్లీ ఎఫ్ఐ మీద చెప్పుకుంటాం మేజర్ గా. బట్ కంట్రోలింగ్ లో 1 or 2 టాపిక్స్ కవర్ చేస్తాం అనమాట, అంతే. కంట్రోలింగ్ నేర్చుకోవాలని కూడా లేదండి, ఎఫ్ఐ నేర్చుకున్నా కూడా జాబ్ కొట్టచ్చు, ఓన్లీ ఎఫ్ఐ వర్క్ నేర్చుకున్నా కూడా. కొంతమంది అడుగుతుంటారు కాబట్టి చెప్తారనమాట, అంతే. అది హలో సార్. చెప్పండి సార్, అది ఎస్ఏపి యాక్సెస్ కి అన్ని ల్యాప్టాప్స్ కి అది పనిచేస్తుందా సార్? అంటే నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ 15 లో కొన్నాను. అది దానికి ర్యామ్ అది 4 GB సార్. అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి మనకి ఇది క్లౌడ్ టైప్ అండి. క్లౌడ్ అనమాట. క్లౌడ్ అంటే ఏంటంటే మన సర్వర్స్ అన్ని కూడా ఎస్ఏపి వాళ్ళ కంపెనీ సంబంధించినటువంటి డేటాబేస్ సెంటర్స్ లో ఉంటాయి. అక్కడి నుంచి మనకి యాక్సెస్ వస్తుంది, అంతే. మనం జీమెయిల్లో ఎలా లాగిన్ అవుతాం అలా లాగిన్ అయ్యి పనిచేస్తామండి. దానికి హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్స్ అవసరం లేదు. 4 GB ర్యామ్ ఉన్నా కూడా సరిపోతుందండి. కొత్తగా ల్యాప్టాప్స్ కొనే వాళ్ళు అయితే కనుక 8 GB తీసుకోండి. ఆల్రెడీ ఉన్నది పాత ల్యాప్టాప్ అంటే 4 GB ఇస్ ఎనఫ్ అండి. ఎందుకంటే మనం ఎస్ఏపిలోకి సర్వర్లోకి లాగిన్ అవుతాం, అంటే క్లౌడ్ అనమాట. జీమెయిల్లోకి ఎలా లాగిన్ అవుతున్నామో అలాగే ఎస్ఏపి సర్వర్లోకి లాగిన్ అయ్యి వర్క్ చేస్తాం కాబట్టి మనకి 4 GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ ఈజ్ ఎనఫ్. మీరు మీరు జాబ్ కొట్టిన తర్వాత కంపెనీ వాడే మీకు ఓన్ ల్యాప్టాప్ ఇస్తాడు, మీ ల్యాప్టాప్ లో మీరు చేయడానికి ఉండదు. అవును సార్. మీ ఇన్స్టేషన్స్ అన్ని వాళ్ళే చేసిస్తారు, మనకి యాక్సెస్ అన్ని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మనకి అది సరిపోతుంది. కాబట్టి మీరు ల్యాప్టాప్స్ కి వాటికి అనవసరంగా మనీ వేస్ట్ చేయొద్దు. డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఓకే, ఓకే సార్. ర్యామ్ not required more than 4 GB. Okay, if you want to buy the new laptop you can take at least minimum 8 GB RAM. ఓకే సార్. నెక్స్ట్ ఎవరండి, చెప్పండి. సో ఫీజు ఎట్లా పే చేయాలి సార్? ఫీజు నా నెంబర్ ఉంది కదండి, అదని ఫోన్ పే ఉంది, ఫోన్ పే ద్వారా పే చేయొచ్చు. సింగిల్ టైం పే చేసిన వాళ్ళకి సర్వర్ యాక్సెస్ ఫ్రీ ఇస్తానండి, లేకపోతే ఇవ్వను, ముందే చెప్తున్నాను. అది కూడా సింగిల్ పేమెంట్ అండి, డబుల్ పేమెంట్స్ తీసుకోను, ఓన్లీ సింగిల్ పేమెంట్. మామూలుగా బయట మీరు ఎక్కడ చూసినా 20,000 25,000 ఉంది. రెగ్యులర్ గా ఈ స్కైప్ లింక్ లోనే జాయిన్ అవ్వాలా సార్? ఇది కాదండి, అది వేరే లింక్ ఇస్తాను, సపరేట్ గా అమౌంట్ పే చేసిన వాళ్ళని యాడ్ చేస్తాను. ఎందుకంటే నా ఫస్ట్ సెకండ్ బ్యాచెస్ లో వాళ్ళు ఆల్మోస్ట్ నాకు ఫీజు పే చేసిన 10 మంది అయితే జాయిన్ అయిన వాళ్ళు 20 మంది ఉంటున్నారు.
ఈ లింక్ షేర్ చేస్తాను, అందుకని సిస్టమ్ మార్చేస్తున్నాను. సపరేట్ గా Okay. గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను అనమాట వచ్చే వాళ్ళందరినీ కూడా. అమౌంట్ సపరేట్ ఐడీస్ ఏమన్నా క్రియేట్ చేసి లింక్స్ పంపిస్తారు. నేను యాడ్ చేస్తానండి మిమ్మల్ని. ఓకేనా? ఓకే సార్. ఓకే. చెప్పండి ఇంకా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ ఒక డౌట్. ప్రీవియస్ ఏమన్నా కంప్యూటర్ సర్టిఫికేషన్ ఉంటానా సార్? ఎక్సెల్ కానీ లేకుంటే నాట్ రిక్వైర్డ్ సార్, నాట్ రిక్వైర్డ్. మనం యాక్చువల్గా మనకి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. ప్రీవియస్ Actual కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదా సార్? లేదండి. సార్ మనకి అది ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు సర్టిఫికేట్ గురించి ఏమైనా అడుగుతారా సార్? ఇంటర్వ్యూలో సర్టిఫికేట్ అంటే ఒకటండి, మామూలుగా అయితే అడగరు. మన ఇండియాలో సర్టిఫికేట్ చూసేది ఎవరు జాబ్ ఎవరండి, గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్ అయితే 99% అడగరు మన ఇండియాలో. ఇంకోటి సర్టిఫికేట్ చూపించినా కూడా కామెడీగా ఉంటుంది. మనం ఏ అమీర్పేటలో సర్టిఫికేట్ తీసుకుని చూపించాం అనుకోండి, అది ఎమ్మటనే అది చెప్పకూడదు, పబ్లిక్ ఫేక్ అనుకుంటారు అనమాట. సర్టిఫికేట్ చూపించకూడదు. మీకు ఎస్ఐపిలో జాబ్ ఎలా ఇస్తారంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు మాట్లాడే విధానం, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ మేజర్ గా మీకున్నటువంటి ఎస్ఐపి నాలెడ్జ్ అనేది రిక్వైర్డ్ అనమాట వాళ్ళకి. కాన్ఫిగరేషన్ ఎలా చేస్తున్నాడు, టీ కోడ్స్ కరెక్ట్ గా గుర్తున్నాయి లేవా, ఈయన చేయగలడా చేయలేడా అన్నది ఒక్కటే చూస్తారండి, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. అంతేగాని మీ సర్టిఫికేట్ చూపించి ఉద్యోగం ఇస్తానని చెప్పేసి చెప్పడు ఏ కంపెనీ వాడు కూడా. సర్టిఫికేట్ అసలు చూపించకూడదు. మీ సర్టిఫికేట్ ఏదో ఉపయోగం అంటే మీకు గ్లోబల్ సర్టిఫికేషన్ వస్తుంది. గ్లోబల్ అంటే ఎస్ఐపి ఆథరైజేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారు, ఎస్ఐపి సంబంధించి కంపెనీ వాళ్ళు. మీరు ఎగ్జామ్ రాయాలి, అది 40,000 50,000 ఉంటుంది. అది గ్లోబల్ సర్టిఫికేట్ అంటారు. అది తీసుకుంటే మీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఫ్రెషర్ గా కొంతమంది అప్లై చేస్తుంటారు, 1 or 2 years ఫ్రెషర్ గా కొత్తగా అయిపోయింది సార్ నాది, వాళ్ళకు ఉపయోగం. సీనియారిటీ ఉన్న వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఎందుకు పనికి వస్తుంది, పనికిరాదు కదా. అవును సార్. వాళ్ళు మన సర్టిఫికేట్ కూడా పెద్దగా పట్టించుకోరండి. మీకు ఓన్లీ ఎస్ఐపి నాలెడ్జ్ ఎంత ఉంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఉంది అనేది వాళ్ళకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, డిగ్రీ చదివారా, బిఏ చదివారా, బీకామ్ చదివారా, ఇవన్నీ పట్టించుకోరు. ఎస్ఐపి మీద నాలెడ్జ్ ఉందా లేదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది ఆ రెండే చూస్తారండి, గుర్తుపెట్టుకోండి, ఇంకేం ఉండవు. ఓకే సార్. వన్స్ మీరు చెప్పిన కాన్ఫిగరేషన్స్ మొత్తం నేర్చుకుంటే స్టెప్ బై స్టెప్, మనం ఏ కంపెనీకి ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ అవే ఉంటాయి కదా సార్? ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అయ్యే ఉంటాయి. ఇంకో విషయం, ఇప్పుడు మనం ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది నేర్చుకుంటాం ఎస్ఐపిలో మొత్తం కూడా. రేపు మీరు వేరే కంపెనీ జాబ్ కొట్టారనుకోండి, వాళ్ళు ఇన్ని టాపిక్స్ అవసరం లేదు. వాళ్ళు అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, జిఎల్ కాన్ఫిగరేషన్స్ ఎక్కడో ఒక చోట ఇస్తారు, సపోర్టింగ్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్ ఇస్తారు. అంటే ఒక పర్టికులర్ మాడ్యూల్లోనే పనిచేస్తారు. కాబట్టి మనకు అన్ని మాడ్యూల్ అన్ని ఎందుకు నేర్చుకుంటాం అంటే కాన్ఫిగరేషన్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కాల్స్ రావాలి కాబట్టి నేర్చుకుంటాం మనం. అర్థమైందండి? మీకు ఓన్లీ వాళ్ళు జాబ్ ఇచ్చిన తర్వాత వాళ్ళే కొంత ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు చాలా వరకు, చాలా కంపెనీస్. కాబట్టి ఓకే సార్. అంటే మీరు ఇప్పుడు చెప్పే కాన్ఫిగరేషన్స్ అది ఇంప్లిమెంటేషన్ అయినా, రోల్అవుట్ అయినా, మైగ్రేషన్ అయినా దేనికైనా సరిపోతాయి కదా సార్? అన్ని కవర్ చేసి చెప్తారు. ఇంప్లిమెంటేషన్ కి పనికి వస్తుందండి, సపోర్టింగ్ కి పనికి వస్తుంది. మీరు ఎండ్ యూజర్ గా కూడా వెళ్ళొచ్చు. ఫ్రెషర్స్ గా కొంతమంది నాకు ఎందుకు సార్, రిస్క్ ఎందుకు సార్, నాకు తక్కువ డబ్బులు వచ్చినా చాలు, ఒక సంవత్సరానికి నెలకు ఒక 50,000 వచ్చినా చాలు అనుకుంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ మామూలుగా ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు. డాక్యుమెంట్లు పోస్టింగ్ చేస్తారు అంతే ఎండ్ యూజర్స్. నేను చెప్పే కోర్స్ నేర్చుకుంటే. లేదు సార్ నాకు 15 లక్షలు కావాలి ప్యాకేజ్, 20 లక్షలు కావాలంటే మీరు ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా వెళ్ళాలి. ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటే కనుక మినిమం ఎట్లా అనుకున్నా 15 లక్షలు 12 లక్షలు ఇస్తారు శాలరీ. రిస్క్ వద్దులే అనుకుంటే మీరు ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు. మీరు ఇంప్లిమెంటేషన్